శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. చిట్టి కథల్లోకి స్వాగతం. ఈరోజు తనదాకా వస్తే అనే ఓ చిట్టి కథ మీకోసం. ఓ చెరువు గట్టు మీద ఓ పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఆ పక్షుల్లో ఒక కాకి ఉండేది. అది పెద్ద సోమరిపోతు. అందుకని దొంగతనంగా ఇతరుల పక్షుల గూళ్ళలోని గుడ్లను తినడానికి అది బాగా అలవాటు పడిపోయింది. దీన్ని గమనించిన తోటి కాకులు అది మంచి పని కాదని చెప్పినా ఆ కాకి వాటి మాటని కాస్త పెడచెవిన పెట్టింది. ఇలా ఆ కాకి రోజు మిగతా పక్షుల గుడ్లని తింటూ ఉంది. కొంతకాలానికి మిగతా పక్షులకు అనుమానం వచ్చి తమ గుడ్లు మాయమవడం చూసి ఎంతో బాధపడ్డాయి. వాటికి విషయం కూడా తెలిసింది. కానీ ఏం చేస్తాయి, కాకిని ఏమీ అనలేక ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మిగతా పక్షులకి ఆ కాకి కూడా గుడ్లు పెట్టి వాటిని ఎంతో అపురూపంగా చూసుకోవడం కనిపించింది. ఇంకేముంది, ఆ కాకి లేని సమయం చూసి కాకి గుడ్లను కాస్త మాయం చేసేసాయి. కాకి తిరిగి వచ్చాక తన గుడ్లు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడిపోయింది. ఎంతో బాధపడిపోయింది. అన్నిటిని అడిగింది, బాగా ఏడ్చేసింది. చివరికి కాకి బాధ చూసి మిగతా పక్షులన్నీ తిరిగి కాకికి తన గుడ్లను అప్పగిస్తూ కాకి చేసిన పనిని గుర్తు చేశాయి. ఇంకేముంది, కాకి అప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఎంతో పశ్చాత్తాపపడింది. వాటిని క్షమాపణలు అడిగింది. చూసారా, తనదాకా వస్తేనే కానీ కష్టమేంటో ఆ కాకి కూడా తెలియనట్టే ఈ లోకంలో చాలామంది తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం పక్కవారిని పలు కష్టాల పాలు చేస్తూ ఉంటారు. ఒరులేయు వనరించిన నరవర అప్రియము తన మనంపున కగున్ తానొరులక విసేయుకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని పద్యంలో చెప్పినట్టు ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో మనం ఇతరుల పట్ల మొదట అలా ప్రవర్తించడమే పరమధర్మమని పెద్దలు చెప్పారు. అందరూ ఆనందంగా ఉంటేనే మనం మహదానందంగా ఉండగలం. కాబట్టి సత్ప్రవర్తనతో, సత్శీలతో అందరూ మెలిగితే సమాజం అన్నది సంతోషమయంగా మారిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.